అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా 30 మినిట్స్లో మనం కుక్ చేసుకోవచ్చు. మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నేను ఈజీగా చెప్పేస్తాను, వీడియోలో కూడా చూసి చేసేయచ్చు. సో పన్నీర్ బటర్ మసాలా రెసిపీ స్టార్ట్ చేసేస్తాము. దీనికి నేను ముందుగానే 3 ఆనియన్స్ అండ్ 3 టమాటోస్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకొని అందులో 5 లవంగాలు అండ్ 3 ఇలాచీ వేసుకొని మనం కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అందులో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ 1 ఇంచ్ ఆఫ్ అల్లం తీసుకొని చిన్న కట్ చేసుకొని మనం ఇలా కడాయిలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా మనకి మగ్గిపోయేంత వరకు మనము మధ్యలో బాగా మిక్స్ చేసుకోవాలి, మగ్గిపోయేంత వరకు. దాని తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ 10 కాజు అయితే తీసుకున్నాను. చాలా మంచి టేస్ట్ కోసము, స్వీట్నెస్ ఇస్తుంది పన్నీర్ బటర్ మసాలా కాబట్టి. బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇలా బాగా సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఒక మిక్సీలో తీసుకొని కాసేపు చల్లారబెట్టుకొని ప్యూరీగా చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకొని 1 బిర్యానీ లీఫ్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత అందులో మనం స్లిట్ చేసి పెట్టుకున్న 1 మిర్చిని తీసుకోవాలి. అందులోనే మనము ఆనియన్స్ అన్నీ వేసి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అన్ని కుక్ అయ్యాక అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న టమాటో అండ్ ఆనియన్ ప్యూరీ తీసుకోవాలి. ఇది బాగా మనకి కుక్ అవ్వాలి. మనం లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు. ఆయిల్ పైకి తేలాక అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ హల్దీ, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, తగినంత సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మసాలాస్ అన్నీ బాగా కుక్ అయ్యి పైకి ఆయిల్ తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి, మిడిల్లో మిక్స్ చేసుకుంటూ. అలా పైకి ఆయిల్ తేలాక మసాలాస్ నుంచి అప్పుడు మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి అందులో మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్ అండ్ స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడం కోసము. నౌ కమింగ్ టు ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా ఈస్ పన్నీర్. మేము పన్నీర్ ఇంటి దగ్గర ఉన్న డైరీ నుంచి తెచ్చుకున్నాము, ఎందుకంటే ఫ్రెష్ ఉంటుంది కాబట్టి. పన్నీర్ని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా బిగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని మనము లాస్ట్లో కర్రీలో తీసేసుకోవాలి. వాటిని బాగా కుక్ అయ్యేంత వరకు ఒక
3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలాస్ అన్ని పన్నీర్ కర్రీ అంతా సెట్ అవ్వడానికి. లాస్ట్లో కసూరి మేతి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు చపాతీతో. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.